ఈ బండి సాయి భగీరథ్ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసింది. మరి 1,00,000 మంది పోలీసులకు దొరకకుండా తప్పించుకొని తిరుగుతున్న బండి సాయి భగీరథ్ మరి హైకోర్టులో మాత్రం చక్కగా ఒక ముందస్తు బెయిల్ పిటిషన్ మాత్రం దాఖలు చేసింది. ఇంతవరకు పోలీసులకు మాత్రం దొరకడం లేదు. ఒకసారి తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. ఇకపోతే రెండవది, న్యాయమూర్తులకు, న్యాయవాదులకు, న్యాయ వ్యవస్థకు నా ప్రత్యేకమైన విన్నపం, చేతులు జోడించి ఇలాంటి దుర్మార్గుల పట్ల ఏమాత్రం కూడా కనికరం ఉంచకండి. ఇది మామూలు నేరం కాదు. ఒక అమ్మాయి జీవితానికి సంబంధించిన నేరం, రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్న నేరం. మరి పెద్ద పెద్ద వకీళ్లను పెట్టుకునే స్తోమత ఈ కుటుంబానికి ఉందో లేదో అది ఇక్కడ చర్చకు అనవసరం. కానీ ఈ కేసును పట్టుకునేటప్పుడే డిఫెన్స్ న్యాయవాదిగా 1-2 సార్లు ఆలోచించి పట్టుకుంటే బాగుంటుందనేది నేను న్యాయవాదులను నేను కోరుకుంటున్నాను. ఇక రెండవది, న్యాయ వ్యవస్థను ఈరోజు బీజేపీ, ఆర్ఎస్ఎస్లు న్యాయ వ్యవస్థను పూర్తిగా కలుషితం చేసినది. మరి బండి సంజయ్ గతంలో 2023 సంవత్సరంలో ఇదే బండి సాయి భగీరథ్ 2 విద్యార్థులను ఘోరంగా కొట్టి జైలుకు పోకుండా బయటపడ్డాడు. అప్పుడు ఆయన వాళ్ళ దోస్తులతో అన్న మాట ఏందంటే, మా డాడీకి 3 న్యాయమూర్తులు తెలుసు, నా సంగతి మీకు తెలియదు, నేను జైలుకు పోయే సవాలే లేదు, మా డాడీకి 3 న్యాయమూర్తులు తెలుసు, నాకు ఏ కోర్టు పోయినా కూడా నాకేం కాదు అని చెప్పి అన్నట్టుగా ఇవాళ చాలా మంది ప్రజలు అనుకుంటున్నారు. నేను న్యాయ వ్యవస్థను చేతులు జోడించి కోరుకుంటున్నా, దయచేసి న్యాయం వైపు ఉండండి, బలహీనుల వైపు ఉండండి, నిస్సహాయాల వైపు ఉండండి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం ప్రియాంబుల్లో జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ అని చెప్పాడు. బలహీనుల పక్షపాతిగా దయచేసి ఉండాలి, నిజాం పక్షపాతిగా ఉండండి. అంతే తప్ప మనము నా రిక్వెస్ట్, ఎవరైతే న్యాయమూర్తులు ఉన్నారో దయచేసి ఎంత న్యాయ వ్యవస్థలో ఉండే అధికారులు ఎవరైతే ఉన్నారో మొత్తం ప్రపంచం అంతా గమనిస్తుంది. అందుకొరకు దయచేసి ఆ అనుమానాలకు తావివ్వకుండా మరి న్యాయం జరగాలని చెప్పి కోరుకుంటూ మరి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఇంతటితో ముగిస్తున్నాం. జై